మిత్రదేశంగా భారత్కు ఇజ్రాయెల్ చాలా చేసింది. మన దేశ రక్షణ వ్యవస్థలో రష్యాది ఎంత కీలక పాత్రో ఇజ్రాయెల్ది కూడా అంతే కీలక పాత్ర. అలాంటి మిత్రదేశం భారత్కు ఓ కీలక విజ్ఞప్తి చేసింది. హమాస్ను ఉగ్ర సంస్థగా గుర్తించమనడమే ఆ రిక్వెస్ట్. హమాస్ మాకు మాత్రమే కాదు మీకు ముప్పుగా మారుతోందంటూ హెచ్చరించింది కూడా. లష్కరే తయ్యబా వంటి పాకిస్తాన్ ఉగ్రముఠాలతో హమాస్ చేతులు కలిపినట్లు ఆధారాలతో పాటు బయటపెట్టింది. ఇక మిగిలింది హమాస్ విషయంలో మోడీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం ఒక్కటే. కానీ హమాస్ను ఇప్పటివరకు ఉగ్ర గ్రూపుగా భారత్ ఎందుకు గుర్తించలేదు? పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో కలిసి కుట్రలు చేస్తున్న హమాస్ అంతు చూడడానికి ఇదే రైట్ టైమా? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్తో పాటు ఇండియాకు ముప్పుగా మారుతున్న హమాస్ ఉగ్ర సంస్థగా గుర్తించమని మోడీ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ రిక్వెస్ట్. ఇజ్రాయెల్తో కలిసి హమాస్ అంతు చూడడానికి ఇదే రైట్ టైమా? భారత్కు ఇవ్వడమే తప్ప అడగడం తెలియని ఇజ్రాయెల్ ఫస్ట్ టైం ఓ రిక్వెస్ట్ చేసింది. తాము ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న హమాస్ గ్రూపును ఉగ్రవాద సంస్థగా గుర్తించమని కోరింది. నిజానికి అది తన అవసరం మాత్రమే కాదు, మన అవసరం కూడా. ఎందుకంటే హమాస్ ముఠా ముప్పు ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎంత ఉందో మన దేశానికి అంతే ఉంది. ఆ వివరాలను కూడా టెల్ అవీవ్ బయటపెట్టింది. హమాస్ లష్కరే తోయిబా మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. తాము ఇప్పటికే లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చినందున భారత్ కూడా ఇదే విధంగా స్పందించి హమాస్ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని పేర్కొంది. మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే హమాస్, లష్కరే తోయిబా వంటి గ్రూపుల వ్యవస్థలు, నెట్వర్క్లు, వాటి అనుసంధానాలపై భారత్ సర్కారు స్పష్టమైన అవగాహన కలిగి ఉందని ఇజ్రాయెల్ అధికారులు చెప్పుకొచ్చారు. మరోవైపు ఇరాన్కు చెందిన ఐఆర్జేసీ, హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడులు చేయడానికి అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్లు ఉపయోగిస్తున్నాయని టెల్ అవీవ్ ఆరోపించింది. ప్రత్యక్షంగా దాడులు చేయకుండా డ్రగ్ మాఫియా, మానవ అక్రమ రవాణాదారులు లాంటి నేరగాళ్లను ఉపయోగించి దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ సంగతి పక్కన పెడితే 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిని ఉగ్రదాడిగా ప్రకటించిన భారత్ ఆ సంస్థను మాత్రం ఉగ్రవాద సంస్థగా ఎందుకు గుర్తించలేదు అనేది అసలు ప్రశ్న. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. నిజానికి భారత విదేశాంగ విధానంలో హమాస్, హిజ్బుల్లా సంస్థల్ని కూడా ఉగ్ర సంస్థలుగా ప్రకటించలేదు. దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, హమాస్, హిజ్బుల్లా భారత్కు ప్రత్యక్షంగా హాని కలిగించలేదు. భారత సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇతర సంస్థలపై ఐక్యరాజ్య సమితిలో భారత్ తన గళాన్ని వినిపించింది. వాటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అలాంటివే జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా. ఇక రెండో రీజన్, 2006లో పాలస్తీనా అథారిటీకి జరిగిన ఎన్నికల్లో హమాస్ పాల్గొంది. దాన్ని ఎన్నికల ప్రత్యర్థిగా గుర్తించారు. కాబట్టి హమాస్ పాలస్తీనా పరిపాలనలో భాగం. అయితే ఆ ఎన్నికల ఫలితాలపై పశ్చిమ దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. అవి హమాస్ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. అదే సమయంలో గాజాపై ఇజ్రాయిల్ అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హమాస్ను ఎన్నుకున్నది పాలస్తీనియన్లు. అందుకే హమాస్ విషయంలో భారత్తో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం హమాస్ విషయంలో అప్రమత్తం కావలసిన పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ చెబుతున్నట్టు హమాస్ ముప్పు మనకు ఉంది. ఏప్రిల్లో పీఓకేలోని రావల్కోట్లో జరిగిన కాశ్మీర్ సాలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్స్ సభలో ఉగ్రవాది ఖలీద్ చేసిన కనింగ్ కామెంట్స్ ఇవి. పాలస్తీనా ముజాహిద్దీన్లు, కశ్మీర్లోని ముజాహిద్దీన్లు ఇప్పుడు ఏకమయ్యారని, ఢిల్లీలో రక్తం చిందించాల్సిన సమయం వచ్చిందని, కాశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సభ సాక్షిగా జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హమాస్ సంస్థలు ఒక్కటైనట్టు ప్రకటించాడు. పాక్ ఏటా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని పాటిస్తుంది. ఈ కార్యక్రమం అసలు లక్ష్యం భారత వ్యతిరేక అజెండానే. కానీ ఈసారి హమాస్ను ఆహ్వానించి భారత్ను సవాల్ చేసింది. పైగా ఆ సభలోనే 145 కోట్ల భారత పౌరులను బెదిరించే ప్రయత్నం చేసింది. హమాస్ నేత ఖలీద్ కశ్మీర్లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. చివరకు ఖలీద్ అదే చేశాడు. ఇది జరిగి 2 నెలలు పూర్తి కాకుండానే కశ్మీర్లో రక్తపాతం జరిగింది. అది కూడా అక్టోబర్ 7 దాడిని గుర్తు చేసేలా. ఇక్కడే సీన్లోకి ఇజ్రాయెల్ ఎంటర్ అయింది.
పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా లోతుగా విశ్లేషించింది. ఎందుకంటే ఆ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమే. పైగా పహల్గాం దాడి టెల్ అవీవ్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. చివరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి ఈ దాడిపై తనకున్న అనుమానాలు బయటపెట్టారు. అక్టోబర్ 7 నాటి హమాస్ నరమేధానికి, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సమన్వయంపై హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నేతలు పీఓకే పర్యటనలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు తమకు సమాచారం ఉన్నట్టు తెలిపారు. దీన్ని బట్టి ఫిబ్రవరి 5 నాటి పరిణామాలను మొసాద్ ఎంత క్లోజ్గా మానిటర్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత పక్కాగా ఆధారాలున్నాయి కాబట్టి హమాస్ ముప్పు మాకు మాత్రమే కాదు, భారత్కు కూడా అని హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని రిక్వెస్ట్ చేయడానికి రీజన్ అదే. కానీ హమాస్ను ఉగ్ర సంస్థగా గుర్తించడం వల్ల ఏం మారుతుంది? హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలనే ఇజ్రాయెల్ డిమాండ్కు చాలా బలమైన కారణం ఉంది. ఏదైనా సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే ఆ సంస్థ ఆర్థిక వనరులపై పూర్తి తనిఖీ ఉంటుంది. ఆ సంస్థ పరిచయాలు, సంబంధాలపై ఓ కన్నేసి ఉంచుతారు. వారి లక్ష్యాలను ఏ దేశాలు సమర్థిస్తున్నాయి, ఏ దేశాలు వ్యతిరేకిస్తున్నాయో మానిటరింగ్ చేస్తారు. ఫలితంగా మరోసారి అక్టోబర్ 7 తరహా ఉగ్రదాడులు జరగకుండా ఉండేలా వారిపై కన్నేసి ఉంచడానికి వీలుంటుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు గుర్తిస్తే హమాస్పై ఒత్తిడి పెరుగుతుంది. 1987లో స్థాపించిన ఈ గ్రూపును ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా వంటి అనేక దేశాలు తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఇక న్యూఢిల్లీ కూడా నిర్ణయం తీసుకుంటే అది అంతర్జాతీయంగా గట్టి సందేశంగా నిలుస్తుందని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ చర్య కేవలం ఆస్తులను ఫ్రీజ్ చేయడం లేదా ప్రయాణాల నిషేధాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉగ్రవాదంపై భారత్ స్పష్టమైన వైఖరిని ప్రపంచానికి తెలియజేసే కీలక చర్యగా ఉంటుందని టెల్ అవీవ్ స్పష్టం చేసింది. మోడీ సర్కార్ కూడా హమాస్ విషయంలో రైట్ డెసిషన్ తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ రిక్వెస్ట్ మేరకు భారత్ కూడా హమాస్ను టార్గెట్ చేస్తే అప్పుడు మొదలవుతుంది అసలు సిసలు ఆట.